10 నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయింది ఏమీ లేదన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ మీటింగ్ లోనే ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా లోపాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సూచన చేయండి. ఇవాళ బడి దొంగలు విన్నాం కానీ అసెంబ్లీకి రాని వాళ్ళను చూసినామా ఎప్పుడన్నా? అసెంబ్లీ వస్తుందంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి నించొని ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి, కడగాలి ప్రభుత్వాన్ని. ఆయన రానే రాడు, ఉల్టా అయిపోయింది. రామ్మని మేము అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో విచిత్రంగా ఉన్నది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా లోపాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సూచన చేయండి. ఇవాళ బడి దొంగలు విన్నాం కానీ అసెంబ్లీకి రాని వాళ్ళను చూసినామా ఎప్పుడన్నా? అసెంబ్లీ వస్తుందంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి నించొని ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి, కడగాలి ప్రభుత్వాన్ని. ఆయన రానే రాడు, ఉల్టా అయిపోయింది. రామ్మని మేము అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో విచిత్రంగా. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో రైతులను, నిరుద్యోగులను ఆదుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్టు వివరించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇవన్నీ చేశామన్న ఆయన కేసీఆర్ లేకపోయినా ఏం బాధలేదన్నారు. మీతో ప్రజలకేం పని లేదని విమర్శించారు. తెలంగాణ సమాజం కేసీఆర్ ను మర్చిపోయిందని చెబుతూనే బడి వెళ్లకుండా ఎగ్గొట్టే దొంగల్ని చూశాం కానీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నట్టు తెలిపారు. 10 నెలల తెలంగాణ ఏం కోల్పోయిందో వాళ్ళకి తెలిసి వచ్చిందని. ఏం కోల్పోయిందా? మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు. అంతకుమించి తెలంగాణ సమాజం ఏమైనా కోల్పోయిందా? తెలంగాణ సమాజంలో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ సమాజంలో 22,22,062 మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది 10 నెలల్లో. రైతులను ఆదుకున్నాం, నిరుద్యోగ యువకులను ఆదుకున్నాం, విద్యార్థులకు సరైన విద్యను అందించే ఆలోచన చేసినాం, వైద్యాన్ని అందించాలని పెండింగ్ ఉన్న హాస్పిటల్స్ అన్నిటిని కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని ఈరోజు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఈ తెలంగాణ సమాజ పునర్నిర్మాణంలో ప్రజలకు వచ్చినాయి. ఆయన అంటుండు తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసి వచ్చిందని. ఏం బాధ లేదు నాయన, నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో, ఏం నీతోని ఏం పని లేదు. తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో గుడ్డు 0 ఇచ్చారు, గాడిద గుడ్డు ఇచ్చారు, అయినా కూడా నీ బుద్ధి మారలేదు. విద్యే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించామన్నారు. త్వరలోనే వారికి కూడా నియామక పత్రాలు అందజేస్తామన్నారు సీఎం. నిరుద్యోగ యువకుల యొక్క కళ జీవితంలో ఏదో సాధించాలి, సాధించడం ద్వారా తమ తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఆదుకొని ఒక మంచి భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని ప్రతి నిరుద్యోగ యువకుడి ఆకాంక్ష. ఆ ఆకాంక్షతోనే లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఖాళీలు అన్నిటిని కూడా నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ప్రక్రియను చేపట్టి ఉద్యోగ నియామకాలు చేపడుతుందని నిరుద్యోగ యువకులందరూ వాళ్ళ తల్లిదండ్రులందరూ ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు 2 సార్లు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెద్దలు వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి ఆలోచన చేసుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకుల గురించి ఎప్పుడు పట్టించుకున్న సందర్భం లేదు. ఎవరికి